నాగప్రతిష్ఠ చేసే విధానం ప్రతిష్ఠా మందారం, ప్రతిష్ఠా మయూఖం, ధర్మసింధు, నిర్ణయ చంద్రిక ఈ గ్రంథాలలో సవిస్తరంగా చెప్పబడి ఉంది. 3 రోజులు ఉపవాస వ్రతం పాటించడం, సంతాన గోపాల రత్నాకరం అనే వ్రతాన్ని పాటించడం, సంతానం లేకపోయినా కలిగిన సంతానం నష్టమైన కాకవంధ్య, కదలి వంధ్య ఇలాంటి వంధ్యాత్వ దోషాలు, ఒకే సంతానం కలిగి ఉండడం కూడా ఒక వంధ్యాత్వ దోషం అని మనకు శాస్త్రం చెబుతుంది. అల్ప సంతానం అయినా, సంతాన నష్టం కలిగిన, సంతానానికి ఎదుగుదల, మానసిక ఎదుగుదల, అభివృద్ధి లేకపోయినా, సంతానం ఇంటికి దూరంగా ఉంటున్నా, ఒంటరితనం బాధిస్తున్నా ఇలాంటి అనేక సందర్భాలలో నాగప్రతిష్ఠ చెయ్యాలి అంటుంది శాస్త్రం. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఎవరికి వారికి వారి కుండలి జాతక చక్రంలో పంచమ భావం సంతానం, పంచమ భావంలో రాహువు ఉన్న, పంచమానికి పంచమం నవమం, నవమంలో రాహువు ఉన్న, లేక జాతకంలో కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యన గ్రహాలన్నీ ఒకవైపు రావడం, ఇలాంటి దోషం ఉన్న రాహుదోషం, పితృదోషం, కాలసర్ప దోషం అని వీటిని పిలుస్తారు. జాతక చక్రంలో ఇలాంటి దోషాలు ఉన్నా కూడా నాగ ప్రతిష్ఠ చెయ్యాలి అని శాస్త్రం. 2 జంట నాగులు, ఈ 2 జంట నాగులకు ఇరువైపున ఒక్కొక్క నాగం, సర్పాలు సంతాన రూపంగా ఇలా నాగ కుటుంబాన్ని ద్వారబంధానికి ఇరువైపులా చిత్రించడం, ఆలయాలలో వేప చెట్టు లేక రాగి చెట్టు కింద నాగములను శిల్ప రూపంలో, శిలారూపంలో ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపన చేసి పాలతో అభిషేకించడం ద్వారా సంతానం పొందవచ్చు, సంతానానికి ఉన్నత స్థితిని సముపార్జింపజేయవచ్చును అని కూడా శాస్త్ర ప్రమాణం. రాగి చెట్టు, వేప చెట్టు కింద నాగప్రతిష్ఠ చెయ్యాలి. సంతానం అభివృద్ధి కోరేటటువంటి వారు, అభ్యున్నతిని కాంక్షించేటటువంటి వారు నాగప్రతిష్ఠ చెయ్యాలి. సంతానం నష్టం అయితే కాకవంధ్య, కదలి వంధ్య ఉంటే తప్పనిసరిగా చేయాలి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికి వారికి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, నవమంలో కానీ లగ్నానికి రాహు దృష్టి ఉంటే కానీ ఇలాంటి సందర్భాలలో రాహుదోషం, కాలసర్పదోషం, సర్పదోషం అని పిలుస్తారు. అవి ఉన్నప్పుడు తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చెయ్యాలి.